మనం మునుపటి రోజుల్లో మన ఆరోగ్యం, మన నీతి అనే పునాదుల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఆ పునాదులపై నిలబడి మనం నిర్మించే భవనంను నడపడానికి అవసరమైన చాలా ముఖ్యమైన 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. మీ ఏకాగ్రత, మీ సంకల్ప శక్తి, మీ భావోద్వేగ సామర్థ్యం. ఈ 3 కూడా పరిమిత వనరులు. ఇవి నిరవధికంగా లభించేవి కావు. ఇవి మన నిజమైన ఆంతరిక మూలధనం. చిన్న ఉదాహరణగా ఆలోచించండి. రోజంతా మీ ఫోన్లో రకరకాల సోషల్ మీడియా వీడియోలు, వేరే వారి జీవితాలపై వ్యర్థమైన వాదనలు, ఆందోళన కలగజేసే వార్తలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు దేనికోసం శక్తిని ఖర్చు చేస్తున్నారు? మీ సొంత లక్ష్యాల కోసం కాదు. మీ ఏకాగ్రతను, మీ మానసిక శాంతిని, మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల శక్తిని ఖర్చు చేస్తున్నారు. ఇది ఒక దృశ్యం మాత్రమే లేని హద్దు లేని ఫీడ్ లాంటిది. దీనిలో మీరు మీ అమూల్యమైన మూలధనాన్ని స్క్రోల్ చేస్తూ వెళ్తున్నారు. ఈ చిత్రం 3 ప్రధాన శక్తి కొలుముల గురించి హెచ్చరిస్తుంది. 1, శక్తి తీసుకుపోయే వ్యక్తులు. అంటే ఎప్పుడు ప్రతికూలత, ఫిర్యాదు, ఆందోళన మాత్రమే వ్యాప్తి చేసే వ్యక్తులు. వారితో ఉన్న ప్రతి సంభాషణ తర్వాత మీరు ఖాళీగా భావిస్తారు. 2, హద్దులేని వాదనలు. రాజకీయాలు, సామాజిక విషయాలు ఇవి ముఖ్యమే, కానీ వాటిపై అనంతమైన ఫలితం లేని వాదనలు చేయడం అనేది మీ భావోద్వేగ శక్తిని పూర్తిగా ఎండిపోయేలాగా చేసే ఒక రంధ్రం. 3, డిజిటల్ శబ్దం. ఇదే అతిపెద్ద ముప్పు. అనవసరమైన నోటిఫికేషన్లు, ట్రెండింగ్ అంశాలు, స్టేటస్ అప్డేట్లు ఇవన్నీ మీ మెదడును నిరంతరం ఆక్రమించి మీ ఫోకస్ మాస్క్ను మసకబార్చే ధూళి మబ్బులు. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం వస్తుంది. మీరు దేనికి అవును అంటారో దాన్నే మీరు నిర్వచిస్తారు. ప్రతి అనవసరమైన వాదనకు అవును అనటం, ప్రతి శక్తి తీసుకుపోయే వ్యక్తి సమయానికి అవును అనటం, ప్రతి డిజిటల్ శబ్దానికి అవును అనటం, ఇవన్నీ మీ సొంత లక్ష్యాలు, మీ ప్రియమైన వ్యక్తులు, మీ సొంత మానసిక ప్రశాంతతకు చెప్పే లేదు లాంటిది. మీరు మీ అవునులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే మీ శక్తి పరిమితం. కాబట్టి ఇది ఒక ఆర్థిక నియమం లాంటిది. మీ వద్ద పరిమితమైన ఆదాయమే ఉంటే మీరు దాన్ని ఎక్కడ ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఆలోచిస్తారు. అదేవిధంగా మీ వద్ద పరిమితమైన శక్తి ఉంది. అది భౌతికమైనది కాదు, మానసికమైనది, భావోద్వేగపరమైనది. మీరు దాన్ని ఎక్కడ ఖర్చు పెడతారో జాగ్రత్తగా ఆలోచించండి. మీ శక్తిని మీ లక్ష్యాలు, మీ పెరుగుదల, మీ శాంతి అనే నిర్మాణాల కోసం ఖర్చు చేయండి. వ్యర్థమైన వాదనలు, ప్రతికూల వ్యక్తులు, అనవసరమైన డిజిటల్ శబ్దం అనే కొలుములు అయితే కాదు. మీ శక్తి మీకు దక్కిన సొమ్ము. దాన్ని ఎవరికి, ఏ విషయానికి అపహరించనీయకండి. దాన్ని కాపాడుకోండి, దాన్ని విజ్ఞప్తితో ఉపయోగించండి. ధన్యవాదాలు. ఫ్రమ్ కృతి ఎకో స్టూడియోస్.